నా కొరకు కాదు ఇష్యూ. హైదరాబాద్లో ఏం జరిగింది అనేది అర్థమయ్యడానికి, దాన్ని పరిష్కరించడానికి చేశారు. ఏంటిదంటే ఇష్యూ ఒక జెన్యూన్ ప్రాబ్లం. కానీ మన గవర్నెన్స్ ఎంత దారుణంగా ఉంటుంది, పాలనా వ్యవస్థ, ప్రభుత్వాలు పెద్ద పెద్ద చదువులు చదివిన ఉన్నతాధికారులకు గ్రౌండ్ సిచ్యువేషన్ అనేది కనీసం కూడా తెలియదు. మానవీయత అనేది అసలు మొత్తానికే మర్చిపోయిన దానికి ఇది ఒక ఉదాహరణ. ప్రాబ్లం ఏంటి? జెన్యూన్ ప్రాబ్లం ఏంటి? హైదరాబాద్ నగరంలో 2000 కిలోమీటర్ల కేబుల్ వైరింగ్ ఉంది. కేబుల్ వైరింగ్ ఫర్ టీవీ కావచ్చు, మీకు అలాగే ఫర్ ఇంటర్నెట్ కావచ్చు, టెలిఫోన్ కావచ్చు. ఈ కేబుల్ వైరింగ్ ఇంటర్నెట్ అప్రాక్సిమేట్గా నేను చూశాను. తెలంగాణ కేబుల్ అండ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రజెంట్ స్టేట్మెంట్ నాకు తెలీదు. ఆయన అన్న దాని ప్రకారం 2000 కిలోమీటర్ల కేబుల్ లైన్స్నే. సో ఎన్నెన్ని ఉండండి, 1000 కిలోమీటర్ కేబుల్ లైన్స్ ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఇంట్లో కేబుల్ టీవీ అని ఉంటుంది, లేదంటే ఇంటర్నెట్ ఉంటుంది కదా. సో ఇంత ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, ఒకసారి నువ్వు కనెక్షన్ తీసేసి ఇంకో దగ్గరికి వెళ్ళిపోయావు అనుకోండి, ఆ వైర్ అలాగే ఉండిపోతుంది. వైర్ తెగిందనుకోండి, దాన్ని తేరు. అన్నిటికన్నా ముఖ్యంగా ఏమవుతుంది అంటే, వీళ్ళంతా ఎలక్ట్రిక్ పోల్స్ వాడతారు. దానికి ప్రాపర్ పర్మిషన్ తీసుకుంటారు, రెంటల్ కూడా కడతారు గవర్నమెంట్కు. కానీ అది రూల్స్ ఏం చెప్తున్నాయంటే, ఇప్పుడు మీకు రోడ్డు ఎలాంగ్ ద రోడ్ సైడ్ పోతే 18 మీటర్స్ ఎబో పెట్టాలి. ఎందుకంటే ఎవరికి తట్టుకోకూడదు. పెద్ద వెహికల్స్ పోతున్నా, నువ్వు పెద్ద వినాయక విగ్రహాలప్పుడు మనం చూసే అనుభవం. సో ఏదన్నా ఎత్తు మీద ఉండాలి. లేదు మీకు అక్రాస్ ద రోడ్ అయితే, ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ రోడ్ అయితే 20 మీటర్స్ ఉండాలి అట రూల్. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ పోల్ పై దాకా ఎక్కి కట్టక కిందికి కట్టేస్తున్నారు. కిందికి కట్టడం కొన్నిసార్లు కిందికి దిగిపోతుంది. దిగిపోయిన కనెక్షన్ వస్తుంది కనుక వాడు అటెండ్ కాడు, అది అలా ఊగుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఎలక్ట్రిక్యూట్ అవుతారు. రామంతపురంలో జరిగిన ఇన్సిడెంట్ అదే. సో దీన్ని అడ్రస్ చేస్తానికి హైకోర్టుకి వెళ్తే, హైకోర్టు ఏమన్నదంటే, లో హ్యాంగింగ్ కేబుల్ వైర్స్ అన్నిటిని తొలగించండి అని ఆదేశాలు ఇచ్చింది. ఏం చేయాలి? అసలు పరమానంద శిష్యులలాగా మన ప్రభుత్వాలు పనిచేస్తాయి. వెనకడికి ఒకతనట, నేను హరికథ వినటానికి పోతున్నారా, తలుపు జాగ్రత్త అని ఒక దుకాణదారుడు గుమస్తా చెప్పి వెళ్ళిపోయాడట. తలుపు జాగ్రత్త అంటే ఏంటిది? డోర్ దగ్గర పెట్టుకోవాలి, జాగ్రత్తగా. వాడు ఏం చేశాడు, ఒక గంట తర్వాత వాడు హరికథ వినటానికి పోయి తలుపు పట్టుకుని పోయినట. తలుపు తీసి ఆ తలుపు పట్టుకుని పోయినట. ఏందయ్యా నువ్వు ఏంట్రా దుకాణం మూసారంటే, మీరే చెప్పిండ్రు కదా షావుకారు, తలుపు జాగ్రత్త, అందుకే తలుపు తీసుకొని వచ్చినాడు. ఇది మన ప్రభుత్వాలు పనిచేసే వ్యవస్థ. ఏం చేశారు వీళ్ళు? ప్రాబ్లం జనై 100% కరెక్ట్. కానీ ఎవరిని పనిష్ చేయాలి? కేబుల్ ప్రొవైడర్లను పనిష్ చేయాలి, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు పనిష్ చేయాలి. వీళ్ళు ఎవరిని పనిష్ చేశారు? ప్రజలు పనిష్ చేశారు. సచివాలయం పనిచేయడం కాదు, నిన్న మొత్తం వర్క్ ఫ్రమ్ హోమ్ డిస్టర్బ్ అయిపోయింది. గత కొన్ని రోజులుగా నడుస్తుంది ఇది. నేను నాకేం అనుభవం నాకు వచ్చే వరకు నాకే తెలియదు. ఎందుకంటే మన పత్రికల్లో, మన టీవీల్లో ఈ డిబేట్లు ఉండవు కదా. రోజు మన రాజకీయ గొడవే కదా మనం వచ్చా, ఇంకా వేరేది ఏముంటుంది మనకు. సో అందువల్ల నాకు కూడా తెలియదు. సో నాకు అనుభవించిన తర్వాత తెలిసింది, ఇది చాలా నెలలుగా 1.5 yearsగా హైదరాబాద్లో నడుస్తుంది తతంగం. ఏం చేస్తున్నారంటే, తెలివిగా హిమాయత్ నగర్లో ఇవాళ కట్ చేస్తే ఆ హిమాయత్ నగర్ ప్రాంతంలో తెలుస్తుంది. ఒక వారం రోజుల తర్వాత నారాయణగూడ వైపు పక్కనే కట్ చేస్తారు. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. అందరు ఏమనుకుంటున్నారంటే మా ప్రాబ్లమే అనుకుంటున్నారు, ఏదో మాకు ఏదో సమస్య వచ్చిందని. ఇది మొత్తం హైదరాబాద్ నగర ప్రజల ప్రాబ్లం అనుకోవడం లేదు, తమ ప్రాబ్లం అనుకొని అడ్జస్ట్ అవుతున్నారు. నిన్న వర్క్ ఫ్రమ్ హోమ్ ఎఫెక్ట్ అయింది. మొత్తం కంపెనీలు, ఆఫీసులు మూతపడే పరిస్థితి. కంప్లీట్ హైదరాబాద్లో ఇంటర్నెట్ షట్ డౌన్. మీకు ఎవరిచ్చారు అధికారం ఇలా ఇంటర్నెట్ ఆపడానికి అని? మీకు ఇక్కడ లా అర్థం కావాలి. అమర్ జైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 2025, మీకు అనురాధ బాస్టిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 2020. ఈ వీడియో చూస్తున్న ఐఏఎస్ అధికారులారా, మీకు రాజ్యాంగం తెలుసుకోండి, చట్టం తెలుసుకోండి. నాకు ఎందుకంత నేను బాధ్యత చెప్తున్నాను. తర్వాత మీకు ఫాహిమా షిరిన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 2019. ఏం చెప్పింది కోర్టులు? నేను నిజంగానే హైకోర్టులో పిల్లేస్తే ఇవాళ ఐఏఎస్ అధికారులు జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. ఫండమెంటల్ రైట్ వయలేషన్ ఇది. ఎందుకంటే ఫహీమా షిరిన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళలో, సో కేరళ హైకోర్టు ఏం చెప్పిందంటే, ఇవాళ డిజిటల్ యాక్సెస్, రైట్ టు ఇంటర్నెట్, ఇది ఫండమెంటల్ రైట్. ఎందుకంటే రైట్ టు ప్రైవసీకి, రైట్ టు ఎడ్యుకేషన్కి లింక్ అయి ఉంది అని. ఇంకా ఆన్లైన్ క్లాసులు పోతాయి కదా లేకపోతే. తర్వాత 2020లో అనురాధ బాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది?
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే ఇది రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19(1)(a) ప్రకారం రైట్ టు ఫ్రీ పర్స్యూ ద బిజినెస్. నిన్నంతా ఆన్లైన్ బిజినెస్ మొత్తం దెబ్బతిన్నది. స్విగ్గీలు జొమాటోలు ఆగిపోయాయి. మీకు ఈ ఆన్లైన్ బిజినెస్ అంతా దెబ్బతిన్నది. నిన్న తినాల్సిన దోశ నేను ఇవాళ తినా, నిన్న తినాల్సిన ఇడ్లీ ఇవాళ తినా కదా. సో దానివల్ల ఆర్టికల్ 19(1)(g) ప్రకారం రైట్ టు ద ఫ్రీడమ్ ఆఫ్ అవర్ బిజినెస్ దెబ్బతిన్నది. తర్వాత మీకు అమర్ జైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2025లో తాజా జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఏమన్నది, ఇది రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీకి సమానం ఈ భాగం అన్నది ఆర్టికల్ 21. ఇప్పుడు చెప్పండి, హైదరాబాదులో ప్రభుత్వ అధికారుల ఆదేశాల మేరకు ఇంటర్నెట్ కేబుల్ కట్ చేయడం వల్ల వైలేట్ అయినటువంటి ఫండమెంటల్ రైట్కి ఎవడు బాధ్యత? అధికారులు ఏమంటారు, నేను వీళ్ళందరితో మాట్లాడితే ఏమంటారంటే అధికారులు, సార్ మరి ఈ కేబుల్స్ కిందికి దిగిపోయిన కేబుల్స్ వల్ల ప్రాణానికి ముప్పు కదా, అది కూడా రైట్ టు లైఫ్ కదా. ఎస్ కరెక్ట్, కానీ మీరు ఎలా సెట్ చేయాలి? నేను ఒక సజెషన్ ఇచ్చాను నిన్న. సార్ ఏం చేయాలి సార్, నెలల తరబడి చెప్తున్నాం, ఆ ఇంటర్నెట్ ప్రొవైడర్లు వింటలేరు అన్నారు. అంటే మీ రూల్ ఆఫ్ లా ఫెయిల్యూర్కు ప్రజలు బాధపడాలా? మీ చాతకాంతనానికి ప్రజలు బాధపడాలా? మీ గవర్నెన్స్ చాత కాకపోతే రిజైన్ చేసి వెళ్ళిపోండి. ఎందుకు చేయలేరు నాకు అప్పేపండి, 24 గంటలు చేసి పెడతానన్నాడు. ఎట్లా చేస్తారు సార్ అన్నాడు. ఏమీ లేదు, ఐ విల్ సింప్లీ పుట్ ది ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అండ్ కేబుల్ ప్రొవైడర్ బిహైండ్ ద బార్స్. ఇలా ప్రజలకు అసౌకర్యం కల్పిస్తున్నారు, క్రిమినల్ నెగ్లిజెన్స్. ఆ ప్రభుత్వ ఆదేశాలు పాటించడం లేదు, గవర్నమెంట్ ఆదేశాలు పాటించకపోయే హక్కు పౌరునికి లేదు. తీసుకపోయి లోపలేయండి, పోలీస్ స్టేషన్ పిలిచి రోజంతా కూర్చుని పెట్టండి, ఎందుకు కేబుల్ వైర్ పైకి కట్టడో చూద్దామన్నా. సార్ ఇది వేం నరేందర్ రెడ్డి అన్నాడు, పొలిటికల్ అడ్వైజర్ టు చీఫ్ మినిస్టర్, చాలా ఇది మంచి ఐడియా సార్, మాకు ఇంతవరకు రాలేదు, డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేస్తాం సార్. మీరు మమ్మల్ని ఇట్లా తప్పు చేసింది ఎవరు? మీకు తప్పు చేసింది కేబుల్ ప్రొవైడర్, తప్పు చేసింది ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. శిక్ష మాకెందుకు వేస్తామని నేను అడిగాను. ప్రజలకు శిక్ష వేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? మీకు విచిత్రం చెప్తాను. ఓఎస్డి ఎనర్జీ టు బట్టి విక్రమార్క సురేందర్ రెడ్డి గారు, నేను ఒక ఫార్మర్ ఎమ్మెల్సీ, 2 టర్మ్ ఎమ్మెల్సీ, సమాజంలో ఎంతో కొంత గుర్తింపు ఉన్నవాడిని. ఆయన ఏమంటాడు తెలుసా, మమ్మల్ని కాదు మీరు అడగాల్సింది, సార్ మీరు కస్టమర్ కదా ఆ ఇంటర్నెట్కు, ఆ ఎయిర్టెల్ వన్ యాక్టివ్ అని అడగండి. ఆయన వాళ్ళ కస్టమర్ కాదు, మీకు ఓటర్, ఈ ప్రభుత్వాన్ని మేము ఎన్నుకున్నామయ్యా ప్రజలమన్నా, వాళ్ళు అడగండి. మరి వాళ్ళు ఇంటలేరు. ఇది ఇంత ఇర్రెస్పాన్సిబుల్ బాధ్యతారహితమైన సమాధానం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ పవర్ మినిస్టర్ బట్టి విక్రమార్క ఓఎస్డి టు ఎనర్జీ ప్రొఫెసర్ కె నాగేశ్వర్కి ఇచ్చిన సమాధానం. నేను బట్టి విక్రమార్క దొరకలే, నాకు ఆయన ఫోన్ లిఫ్ట్ చేయను. సో ఇది పరిస్థితి ఏంటి? ప్రిన్సిపల్ సెక్రటరీ టు పవర్ నవీన్ మిట్టల్ ఫోన్ లిఫ్ట్ చేయలే. ఇది నాకే పరిస్థితిలో సామాన్యుడు ఎవరికి చెప్పుకోవాలి? ఎవరు సామాన్యుడు పరిస్థితి ఏంటి? ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఇంత గ్యాప్ ఎందుకు ఉండాలి? ప్రజాప్రభుత్వం ప్రజాపాలన రోజు రేవంత్ రెడ్డి మనకు చెప్తున్నాడు కదా, ఇదేనా ప్రజాపాలన? ఒక ప్రజాప్రతినిధి ఒక ఉన్నతాధికారికి ఫోన్ చేస్తే మాజీ ప్రజాప్రతినిధి కావచ్చు, నేను నాకే ఆన్సర్ లేకపోతే ఇది ప్రజాపాలన ఎట్లయితుంది, అది ప్రజాభవన్ ఎట్లయితుంది, ప్రగతి భవన్. దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. అండ్ సీరియస్లీ నేను ఇంత అనుభవించాను నిన్న. ఆఖరికి అదే ఓఎస్డి టు ఎనర్జీ కన్నా చాలా రేట్లు ఎక్కువ కదా రవిశంకర్, చీఫ్ సెక్రటరీ, సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయన ఎంత గొప్పగా వస్తుంది ప్రొఫెసర్, ఐ విల్ డెఫినెట్లీ లుక్ ఇంటూ ఇట్ ప్రొఫెసర్. నిజంగా అనిపించింది, ఇట్లాంటి అధికారులు ఉన్నారు కనుక